నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయన జీవన్ రెడ్డి కబ్జా చేసిండు, నకిలీ జీవన్ రెడ్డి. నేను నకిలీ కాదు, నకిలీ జీవన్ రెడ్డి జగిత్యాల జీవన్ రెడ్డి, అసలు జీవన్ రెడ్డి నేను. 2013లో ఇది అగ్రిమెంట్. అరే బాబు 2013లో ఎవరున్నారా ఆ సీఎం గారు? ఓటుకు నోటు కేసులో నువ్వు బెయిల్ మీద ఉన్నావు. రిటైర్డ్ గా దొరికినటువంటి దొంగ నువ్వు బెయిల్ మీద ఉన్నావు. నన్ను దొంగ అని చెప్పి నకిలీ జీవన్ రెడ్డి అంటే ఇది 2013 అగ్రిమెంట్. ఏదైతే ఆ జాగా ఉందో ఆ జాగా 2013లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంలో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఇది. మిత్రులారా మీ అందరికి ఇస్తా. 2013 7వ నెల 5వ తారీఖు సార్ ఈ అగ్రిమెంట్ అయింది. మా ప్రభుత్వం వచ్చింది 14లో, నేను ఎమ్మెల్యే అయింది 14లో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధం లేదు, గోవర్ధన్ గారికి సంబంధం లేదు, కేటీఆర్ గారికి సంబంధం లేదు. ఈ విషయం ఇదొకటి. రెండోది, ఈ విషయంలో ఏదైనా ఆర్బిట్రేషన్ ఉంటే సికింద్రాబాద్ కోర్టుకు రావాలని చెప్పింది. ఇక్కడ క్లియర్గా రాసింది కాలర్ నంబర్ అగ్రిమెంట్ లో. అదే విధంగా డిస్ప్యూట్ లో ట్యాక్స్ వసూలు చేయొద్దని కూడా ఉంది, అది కూడా ఉంది. ఇవన్నీ ఇల్లీగల్ పెట్టి ఇల్లీగల్ ట్రెస్పాస్ వచ్చేసి పార్టీని డ్యామేజ్ చేసే విధంగా. మెయిన్ ఏంటంటే కేసీఆర్ బస్ యాత్ర రాగానే ఆగమైపోతుంది రేవంత్ రెడ్డి. బస్ యాత్ర ప్రారంభమైన నుంచి పరేషాన్ రాత్రి నిలలేదు, ముఖమంతా నల్లగా అయిపోయింది. అటు అమిత్ షా మార్పింగ్ కేసు అయిపోయింది. పోలీసులు వచ్చి హైదరాబాద్ లో కూర్చున్నారు, ఢిల్లీ పోలీసులు. మరి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో కూర్చున్నారు అంటారు. మరి నువ్వెందుకు 6 పంపించినవా పోలీసులని? నువ్వెందుకు 4 పంపించినవా? నువ్వు మార్పింగ్ చేస్తే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ వస్తే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు, రావద్దంటున్నావు. మరి ఇక్కడ హైదరాబాద్కి ఎందుకు ఎత్తున్నాయి? ఆర్టీసీ సజ్జనర్ మీ ఎండి నీ చెప్పరాశ ఆయన ప్రభుత్వాధికార ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి ఎలక్షన్ కోడ్ ఉండగా ఎట్లా వస్తాడండి? ఎలక్షన్ కోడ్ ఉండగా ఎట్లా డిఫెండ్ చేస్తాడు? ఎట్లా మైకులు అనౌన్స్ చేస్తాడు? ఇదంతా ఏంటంటే జనం ప్రపంచం సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి. ఎటు చూసిన మొన్న నిజామాబాద్ యూతే 50,000 మంది ఆరుమూర్ల కొరుట్ల జగిత్యాల రాంగా పోంగా ఊరూర్ల సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలంటే అనుకుడు ఉట్టి ఆగమైపోయి నిజామాబాద్కి 3 సార్లు వచ్చింది. ఒక సీఎం నిజామాబాద్కి 3 సార్లు వస్తారండి ప్రచారంకి? ఎవడన్నా ఇంతవరకు చరిత్రలో వచ్చిందా? 3 సార్లు 3 దగ్గర మీటింగ్. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ నుంచి పోయేటట్టుగా రైతు బంధు ఎత్తాను ఎందుకన్నాడు? మరి అందుకే భయపడుతూ ఓడిపోతున్న అర్థమైపోయింది. 3వ ప్లేస్ ఉందని తెలిసిపోయింది కాబట్టి నేను రైతులకు రైతు బంధు ఎత్తా, బాసల దేవుడి పెట్టు, సిద్ధుల గుట్ట మీద పెట్టు. సీఎం ఆయన ఏందా ఏ ఒట్లు తింటున్నావా బాబు? ఒట్లు తిన్నాడు అంతా ఓడి మిగిలలే. తడిబట్టలు ఎక్కిన తడిగుడ్డ ఎక్కిపోయాడు. నువ్వు ఒట్లు తిని నువ్వు కూడా కథం అయిపోతావు. ఆయనకు ఆల్రెడీ 150 రోజుల తర్వాత మంచి దినాలు కూడా లేవని వేణుస్వామి చెప్పిండు. అవే కనబడుతున్నాయి ఇవన్నీ మార్పింగ్ ఇదంతా. మా బాజిరెడ్డి పాపం మా బాజిరెడ్డిని ఏమనుకున్నాడంటే తన ఆడ తిరుగుతాడు. ఆయన పనే తిరుగుడు. ఆయన బాజిరెడ్డి ఏంటంటే మంచిగా తిరుగుడు, మందిరం పడే తిరుగుడు. 12 గంటలు తిరిగేసరికి 60 గంటలు ఆగమవుతున్నాడు. జీవన్ రెడ్డి మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇంట్లో ఉన్నాడు. అబ్బాయితో కాదురా బాబు సప్పుడాక అరవింద్ గారికి ఎత్తా అని చెప్పి సుదర్శన్తో మాట్లాడి ఇటు ఎత్తుంది. ఇదేమో గవర్నమెంట్ ఏమో ఇట్లా ఇల్లీగల్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అసలు పని చేస్తుందా అండి ఈ రాష్ట్రంలో? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు నాకు అర్థమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దయచేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలా, వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలా, వెంటనే ట్రాన్స్ఫర్ ఇదే రోజు చేయాలి. టైం లేదు మాకు, 3 రోజులే ఉంది. థ్యాంక్ యూ.